అందరికీ నమస్కారం. భాస్కర్ కిలి ఛానల్‌కి స్వాగతం. మనందరికీ తెలుసు. ఈ సాయిబాబా తాలూకు యుద్ధంలో ఒక మంచి ఉచ్చ స్థితికి మనందరం కూడా చేరుకున్నాం. నిన్న ఒక బ్లాస్టింగ్ వీడియో అనేది మా నలుగురు ఛానల్స్‌లో కూడా వచ్చింది. సామవేదం షణ్ముఖ్ శర్మ గారు తన ఇంటర్వ్యూ ఇచ్చి దాంట్లో ఈ సాయిబు అనే వ్యక్తి మనకు శాస్త్ర సమ్మతమా కాదా? ఆయన కనీసం అవధూత కూడా కాదు. పిచ్చివాళ్ళెవరు కూడా అవధూతలు అయ్యే ఛాన్సే లేదు అని కుండ బద్దలు కొట్టినట్టుగా ఆయన తన ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక గురువు స్థానంలో ఉండి ఆయన అంత కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం, అలాగే ఆయన ధర్మం వైపు నిలబడి అధర్మాన్ని పాలద్రోలే ప్రయత్నంలో ఉండడం అనేది నిజంగా ప్రతి ఒక్క హిందువు కూడా గర్వించదగ్గ విషయం. అయితే ఎవరైతే ఈ సాయి భక్తులు ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈయన కూడా అమ్ముడుపోయాడు అని, లేకపోతే కరుణాకర్ ఏదో భయపెట్టి ఆయన చేత ఈ ఇంటర్వ్యూ చేయించాడని ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు ఇంతకు ముందు అన్నమాట ఏంటి? మీరు ప్రవచనకారుల దగ్గరికి వెళ్ళండి, దమ్ముంటే వాళ్ళ చేత సాయిబాబాకి వ్యతిరేకంగా చెప్పించండి అని కదా అన్నారు. మరి ఇప్పుడు సామవేదం గారు ముందుకొచ్చారు. మరి దాన్ని వీళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు? వీళ్ళే కదా ముందు అన్నారు. నిజానికి ఏంటంటేనండి, ఇదొక సాయిబు మతం అండి. దీన్ని బలవంతంగా హిందువుల మీద చొప్పించడానికి చేసే ప్రయత్నం అని మేము ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అలానే మనం ఏం చేసినా ఇప్పుడు మిగతా ఎవరైతే ప్రవచనకారులు ఉన్నారు అంటే చాగంటి గారు కానీ, గరికపాటి గారు కానీ, వద్దిపర్తి గారు కానీ, ఒకవేళ వాళ్ళొచ్చి సాయిబాబా హిందువు కాదు ముస్లిమే, ఈయనకి మన సనాతన ధర్మానికి సంబంధం లేదు అని చెప్పినా కూడా వీళ్ళందరూ కూడా అమ్ముడిపోయారనే చెప్తారు. లేదా మేము అసలు వీళ్ళ మాటలు వినము అనే చెప్తారు. ఎందుకు అంటే వీళ్ళు పూర్తిగా సాయిబాబా తాలూకు భక్తిలో మునిగిపోయారు. దాన్ని మనం తప్పు పట్టాల్సిన పని కూడా లేదు. కానీ మన ప్రాబ్లం ఏంటి? మనం ఏమని చెప్తున్నాము? అరే బాబు, మీరు ఎంత మునిగిపోయారో మాకు అనవసరం, మమ్మల్ని అలానే మా సనాతన ధర్మాన్ని వదిలేయండి అని కదా మనం పదే పదే చెప్తున్నాం. వీళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారంటే అక్కడికి ఏదో మనం సాయిబాబాని తిట్టామని, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని వీళ్ళు ఇలా ప్రచారాలు చేస్తున్నారు కదా. కానీ ఇక్కడ నిజానికి ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయి? మన హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. మన సనాతన ధర్మం గురించి కాపాడేవారి మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే వీళ్ళు తమ సాయిబుని పైకి తీసుకురావడానికి, ఆ మతాన్ని వ్యాపింప చేయడానికి మన సనాతన ధర్మాన్ని వాడుకుంటున్నారు, మన తాలూకు దేవుళ్ళని వాడుకుంటున్నారు, మన తాలూకు సాంప్రదాయాలని ఆచారాలను వాడుకుంటున్నారు. ఆఖరికి వాళ్ళ తాలూకు ఆలయాల్లో మన దేవుళ్ళని పెడుతున్నారు, లేదా మన ఆలయాల్లో ఆ సాయిబుని తీసుకొచ్చి పెడుతున్నారు. దీన్ని మనం చాలా స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేస్తున్నాం. ఇంతేకాకుండా వీళ్ళు ఇంకా ఏమంటున్నారు అంటే సాయిబాబా విగ్రహారాధనని ప్రోత్సహించారు కనుక ఆయన మనం దేవుడు చేసేయాలి అని చెప్తున్నారు. నిజానికి సాయిబాబా విగ్రహారాధనని ప్రోత్సహించారని అనుకుందాం. వాళ్ళు అనే మాట ఏంటి అంటే ఇస్లాంలో ఎవరు విగ్రహారాధనని ప్రోత్సహిస్తారు, అలా ఎవరైనా ప్రోత్సహిస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయమని ఉంది కదా వాళ్ళ ఖురాన్లో. సో ఇస్లాంలో ఉన్న వాళ్ళు ఎవరు అలా చేయరు అని చెప్పి వీళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. మరి ఒక్కసారి మనం సినిమా ఇండస్ట్రీలో చూద్దామండి. బాలీవుడ్లో ఇప్పుడు ఈ సల్మాన్ ఖాను, లేకపోతే సైఫ్ అలీ ఖాన్, ఆయన చెల్లి సోహా అలీ ఖాన్, అలాగే సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వినాయక చవితి అయితే ఆ మంటపాలకి వెళ్తున్నారు, అక్కడ బొట్టులు పెట్టుకుంటున్నారు, మన విగ్రహాలకు వాళ్ళందరూ మొక్కుతున్నారు. మరి వీళ్ళందరినీ రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారా? సెలబ్రిటీస్లో చాలామంది ముస్లిమ్స్ హిందువుల తాలూకు ఆలయాలకు వెళ్తున్నారు, లేకపోతే ఆ పండగల్లో పాల్గొంటున్నారు. మరి వాళ్ళందరినీ కూడా ఎవరైనా రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారా? లేదా వాళ్ళని ఇస్లాంలో ఉండకూడదు అని ఎవరైనా అంటున్నారా? లేదు కదా. అలానే సూఫీ మతంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఈ యొక్క విగ్రహారాధనని కాస్త కోస్తో చేయించిన సమర్థించిన సందర్భాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా మత మార్పిడిలో భాగంగానే చూడాలి. ఇప్పుడు మనం క్రిస్టియానిటీలో చూద్దాం. మేరీమాత తాలూకు అమ్మవారిలాగా పెట్టి అక్కడ మన తాలూకు ఆచారాలు చేయడం, యేసుమాలలు వేయడం, లేకపోతే యేసుకి ఉత్సవాలు చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళంతా కూడా మన హిందూ మతంలోకి వచ్చేస్తున్నారని మనం అనుకోవాలా? అలానే ఈ సూఫీ మతంలో ఉన్న వాళ్ళు కూడా హిందువులను ఫస్ట్ ఆకర్షించడానికి ఇలాంటి సాంప్రదాయాలని చేయడానికి చూస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళ వైపు ఆకర్షించుకుంటారు. ఇది వాళ్ళ తాలూకు మత మార్పిడిలో ఒక భాగం. అందుకోసమే సూఫీ వ్యక్తులు మన భారతదేశంలోకైనా కాదండి, ఇతర సివిలైజేషన్స్లో కూడా ఇస్లాం నుంచి పంపబడినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది. సో అవన్నీ చూసుకోవాలి తప్ప ఏదో వాళ్ళు విగ్రహారాధనని సమర్థించినంత మాత్రాన వాళ్ళని తీసుకొచ్చి దేవుడి కింద పెట్టేస్తామా మనం? దానికి మన శాస్త్రం అనేది ఒప్పుకోవాలా లేదా అనేది చూడాల్సిన పని లేదా? అసలు అల్లా మాలిక్ అనే వ్యక్తి ఇస్లాంలోనే దేవుడయ్యే ఛాన్స్ లేదు. ఆయన ఏమంటున్నాడు? నాకు పైన యజమాని ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే కిందనున్న ఈయన పరాధీనుడు అయినట్టు అనమాట. వాళ్ళ మతంలోనే పరాధీనుడైన వ్యక్తి మన మతంలోకి వచ్చి ఎలా దేవుడు అవుతాడండి? మన శాస్త్రం ఎలా ఒప్పుకుంటుంది? క్లియర్గా దత్తాత్రేయుడు కూడా కాదు అని చెప్పి మనకి సామవేదం గారు శాస్త్రపరంగా మనకు చెప్పారు.
అంతేకాకుండా మీకు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలండి. ధుని అనేది సాయిబాబా వెలిగించేవారు ఆ ద్వారకామాయి అనే మసీదులో అని మనందరికీ తెలుసు. నిజానికి అగ్ని అనేది మనకి అత్యంత పవిత్రమైంది మన సనాతన ధర్మంలో ఉండే వాళ్ళకి. మనం ఋగ్వేదం తీసుకుంటే ఫస్ట్ మంత్రం అనేది స్టార్ట్ అయిందే అగ్నిని పొగుడుతూ అనమాట. అలానే ఋగ్వేదంలో అత్యధికమైన మంత్రాలు అగ్ని మీదే ఉన్నాయి. అప్పట్లో నువ్వు హిందువు అని చెప్పాలి అంటే, లేదా సనాతన ధర్మంలో ఉన్నావు అని చెప్పాలంటే ఈ అగ్నిహోత్రం ఖచ్చితంగా పాటించాల్సి వచ్చేది. వర్షం పడుతున్నా, గాలులు వేస్తున్నా, పిడుగులు పడుతున్నా, ఏం జరిగినా కూడా ఆ అగ్ని అనేది ఆరకూడదు. అంతేకాకుండా మీరు ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, అప్పుడు కూడా అగ్నిహోత్రం అనేది పట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట. దానిని ఆరిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. అంత పవిత్రంగా అగ్నిని మన సనాతన ధర్మవాదులు చూసేవాళ్ళు. అంత పవిత్రమైన అగ్నిని ఈ సాయిబాబా ఏం చేశారు అంటే ధుని పెట్టి అక్కడ మలమూత్రాదులు చేసేవాళ్ళు. ఇక్కడ మీకు అర్థమవుతుందా? బహుశా ఆయన మతంలో అది తప్పేమీ కాకపోవచ్చు, దాని గురించి కూడా మనం పెద్దగా మాట్లాడాల్సింది ఏమీ లేదు. కానీ మన మతం ప్రకారం ఒకవేళ ఆయన్ని మనం హిందూగా తీసుకుంటే ఆయన ఎంత పెద్ద తప్పు చేశాడనేది మనం అర్థం చేసుకోవాల్సిన పని ఇక్కడ ఉంది. అంతేకాకుండా అవధూతలు ఎవరు కూడా అలా ధుని దగ్గర మలమూత్రాదులు చేసినట్టు ఎక్కడ లేదండి. ఈ యొక్క అవధూతనైనా తీసుకోండి, అగ్నిని అవమానించినట్టు మన తాలూకు గ్రంథాల్లో ఎక్కడా ఉండదు. దత్తాత్రేయుని తీసుకోండి, లేకపోతే శివుణ్ణి తీసుకోండి, ఎవరినైనా. అది కేవలం పిచ్చి పకీర్ చేసిన పని. పిచ్చి పకీర్ అని నేను అనట్లేదండి. సాయి సచ్చరిత్రలో ఆయనని షిరిడి గ్రామస్తులు ఆ కాలంలో పిచ్చి పకీర్ అనేవాళ్ళు అని చెప్పి సాయి సచ్చరిత్రలోనే రాసుంది. సో ఒక పిచ్చి పకీర్ని తీసుకొచ్చి మన అవధూతతో పోల్చడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంతేకాకుండా ఇప్పుడు అల్లా అనగానే భగవంతుడు మనం మొక్కాలి అని చెప్తున్నారు. మరి ఇదే అల్లా ఖురాన్లో ఏమని చెప్పాడు? విగ్రహారాధన చేసే వాళ్ళని మాటు వేసి చంపమని ఆయన తన తాలూకు ముస్లిమ్స్కి చెప్పినట్టుగా ఖురాన్లో ఉంది. మరి దీన్ని మనం ఏం చేద్దాం? మరి మనల్ని చంపమని చెప్పిన వ్యక్తిని మనం ఎలా పూజించగలం? అసలు ముస్లిమ్స్తో మనకి ఫండమెంటల్ ఇష్యూస్ ఉన్నాయండి. అంటే సైద్ధాంతికపరమైన ఇష్యూస్ ఉన్నాయి. ఒక సమాజంలో ఇద్దరం కూడా కలిసి ఉండలేని పరిస్థితి మంది. ఎందుకంటే విగ్రహారాధన మనం చేస్తాం, విగ్రహారాధన వాళ్ళు గట్టిగా ఖండించడమే కాదు, విగ్రహారాధన చేసిన వారిని చంపమని చెప్తున్నారు వాళ్ళు. మనం ఎప్పుడు కూడా మన గోల్లోనే ఉంటాం. ఇతర మతాలు ఎలా ఉన్నాయి అనేది మనం పట్టించుకోము. పైగా ఇతర మతాలను మనం గౌరవిస్తాము. కానీ ఇస్లాం వారు కానీ క్రిస్టియానిటీ వాళ్ళు కానీ ఇతర మతాలను లేకుండా చేయాలని చూస్తాయి. అదే ఇస్లాం దగ్గరికి వస్తే అయితే మీరు మతం మారాలి, లేదా చావాలి, లేదా మిమ్మల్ని వాళ్ళు బ్రతికినిచ్చినందుకు మీరు జిజియా పన్ను కట్టాలి. అంటే కొంత పన్ను అనేది ముస్లింలకి మీరు కట్టాలి. ఆ షరియా చట్టంలో మీరు బ్రతకాలి. అరే అదేంటది? మనం మన మతంలో ఉన్నాం కదా, ఇతరుల జోలికి మనం పోవడం లేదు కదా, కానీ వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వస్తారు అనే ఒక పిచ్చి భ్రమ ఊహలో హిందువులు ఉంటున్నారు. మీరు వాళ్ళ జోలికి రాకపోయినా వాళ్ళు మీ జోలికి వస్తారు, అలా రమ్మనమని చెప్పి వాళ్ళ గ్రంథాల్లో రాసుకున్నారు. కనుక ఇలాంటివన్నీ కూడా మీరు గమనించకుండా ఏదో పిచ్చి పట్టినట్టు ప్రతి ఫకీర్ని పూజించేస్తాము, వాళ్ళని తీసుకొచ్చి మన దేవుళ్ళ దగ్గర పెడతాము అంటే అది తప్పనే కాదు. అసలు సమాజంలో జరిగే మార్పుల్ని మీరు గమనిస్తున్నారా అనేది మీకు అర్థమవుతుందా? అసలు మీరు హిందువుల కింద ఉంటున్నారా అనే విషయం మీరు గమనిస్తున్నారా లేదా? ఈరోజు ముస్లిమ్స్కి మీరు సాఫ్ట్ టార్గెట్ అవుతున్నారా లేదా? ఒక్క విషయం మీకు చెప్తానండి. మనం ఈ అయోధ్య గురించి పోరాడాం. అంటే హిందువులం బ్రిటిష్ వారి దగ్గర నుంచి, కాంగ్రెస్ వారి దగ్గర నుంచి అందరితో పోరాడి, ఈ ముస్లిమ్స్తో పోరాడి ఆఖరికి బీజేపీ గవర్నమెంట్ టైంలో మొన్న మనం మన వైపు తెచ్చుకున్నాం. కోర్టు హిందువులకే చెందుతుంది అయోధ్య అని చెప్పింది. అది ఎంత హిస్టారికల్ సెలబ్రేషన్ అండి అది. ఆఖరికి మన అందరం కూడా ఎంత బాగా దాన్ని సెలబ్రేట్ చేసుకొని అక్కడ ఒక గుడి కట్టుకున్నాం. మరి మన డబ్బుల మీద బతుకుతున్న సాయి సంస్థను ఒక్క రూపాయి అయినా ఇచ్చిందా? ఒక్క రూపాయి అయినా మన తాలూకు గుడికి దానం చేసిందా? మన హిందువులే కదా అని చెప్పి ఆ సెలబ్రేషన్స్లో పాలు పంచుకుందా? ఎందుకు పంచుకోలేదు? ఎందుకంటే అది సెక్యులర్కి సంబంధించిన ట్రస్ట్ కనుక, అది నాన్ హిందూకి సంబంధించిన ట్రస్ట్ కనుక. మన తాలూకు సెలబ్రేషన్స్లో పాలు పంచుకోనిది, మన తాలూకు సంతోషంలో పాలు పంచుకోనిది, దాంతో మనకేం పనండి? ఇది సాధారణ హిందువులు గమనిస్తున్నారా లేదా? ఎలాగో మూఢభక్తిలో చేరిపోయారు సాయి భక్తులు. నేను వాళ్ళ గురించి పట్టించుకోను, వాళ్ళు ఎలా సచ్చినా నాకు అనవసరం, అది వాళ్ళ కర్మది. కానీ మనం అనేది సాటి హిందువులం, మనల్ని మనం బాగు చేసుకోవాలి కదా, మనల్ని మనం సరిదిద్దుకోవాలి కదా, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కదా. మన అందరం కలిపి ఆ సాయిబు కాళ్ళ దగ్గర మన సనాతన ధర్మాన్ని పెడతామా? మన దేవుళ్ళని అక్కడ కాళ్ళ దగ్గర పెడతామా? మన సనాతన ధర్మాన్ని అవమానించుకుందామా? ఇప్పుడు ఈ సాయి భక్తులు ఉన్నారు, వాళ్ళకి బిజినెస్ కావాలండి. వాళ్ళు ఆయన్ని హిందూ కింద ప్రొజెక్ట్ చేస్తారు. ఆయన హిందూ కాదని మేము మాట్లాడుతుంటే ఒక్కడ కూడా కనీసం డిబేట్కి వచ్చే పని చేస్తున్నారా? లేదు. నిన్న సామవేదం గారు కూడా ఎంత చక్కగా వివరించారండి. ఆయనకి మన తాలూకు సనాతన ధర్మానికి అస్సలు పోలికే లేదు, అసలు సంబంధమే లేదని ఎంత క్లియర్గా చెప్పారు. ఇన్ ఫ్యూచర్ మిగతా ప్రవచనకారులు కానీ గురువులు కానీ మన దారిలో నడిచే అవసరం కానీ లేకపోతే ఆవశ్యకత కానీ ఎంత ఉంది.
ఒకవేళ వాళ్ళు రాలేదు అనుకోండి, ప్రజలే వాళ్ళని నిలదీసి అడుగుతారు. మీరు ధర్మం వైపు ఉన్నారా? అధర్మం వైపు ఉన్నారా? అసలు మీరెందుకు ఒక సాయిబుని పట్టుకొని దేవుడు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు? మీరు పడ్డ లాలూచి ఏంటని ప్రజలే అడుగుతారు. ఎందుకంటే ధర్మాన్ని పట్టుకొని మనం నడుస్తాం తప్ప, ఎవరో ఏదో చెప్పారని ఒక మనిషిని పట్టుకొని నడిచే ఆ మతం మనది కాదండి. అది ఎడారి మతాలు చేస్తాయి. ఒక మోషేనో లేకపోతే ఒక మహమ్మద్ ప్రవక్తనో పట్టుకొని నడిచిన మతాలవి. మనం అలా కాదు, ధర్మాన్ని పట్టుకొని నడుస్తాం. ఈవెన్ మన తాలూకు సనాతన ధర్మంలో ఎవరైతే అవతారాలతో వచ్చిన దేవుళ్ళు కూడా వాళ్ళు దేవుళ్ళు అని కాకుండా ధర్మాన్ని పట్టుకొని నడుస్తారు. భూమి మీదకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ధర్మాన్ని పట్టుకొని నడిచే అంత గొప్ప ధర్మం మంది కనుకనే అది సనాతనంగా ఉంది, ఉండబోతుంది. అంతే తప్ప ఎవరో ఒక మనిషి తన తాలూకు నియమాల ప్రకారం ఒక మతాన్ని ఏర్పరిచి మీరు ఇలానే ఉండాలి, మీరు ఎప్పుడు కూడా దీన్ని దాటి వెళ్ళకూడదు అని చెప్పబడిన ఆ ఎడారి మతాలు. ఇప్పుడు సాయి మతం కూడా అలానే ఉంది. ఏవో మీకు కోరికలు తీరిపోతాయి, మీకు అదైపోతుంది ఇదైపోతుంది అని వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. సేమ్ యేసు దగ్గరికి వెళ్తే మీకు కోరికలు తీరిపోతాయని టెస్టిమోనీల్స్ ఇవ్వట్లేదు. అలానే సాయి మతంలో కూడా అదే జరుగుతుంది. సరే, అది వాళ్ళ విశ్వాసం, మనం కాదనడానికి లేదు. యేసు మతంలో కూడా మనం ఎందుకు అడుగుతున్నామంటే, హిందువుల్ని ప్రలోభ పెట్టి బలవంత మతం మార్చి హిందువుల్ని అక్కడికి పట్టుకెళ్ళి వాళ్ళని అక్కడ ఆకర్షించి మతం మార్చి పని చేస్తున్నారు కనుక అక్కడ మనం క్రిస్టియన్స్ని అడుగుతున్నాం. సేమ్ ఇక్కడ సాయి మతం వాళ్ళని కూడా అందుకే అడుగుతున్నాం. ఇప్పుడు మన హిందువుల్ని అక్కడికి పట్టుకెళ్ళి ఆయన హిందువు అని ప్రొజెక్ట్ చేసి మీకు అదైపోద్ది ఇదైపోద్ది, రాముడే సాయిబు లేకపోతే కృష్ణుడే సాయిబు శివుడే సాయిబు అని చెప్తున్నారు కనుక మనం మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే మీరు వెళ్ళి ఏదో ఒక మీ తాలూకు సాయి ఆలయంలో మీరు ఏదో మాట్లాడుకున్నారనుకోండి, మందిరంలో మాట్లాడుకున్నారనుకోండి, పూజలు చేసుకున్నారనుకోండి, మాకు వచ్చిన నష్టం ఏంటి? మేము ఆ రోజు అడిగితే మమ్మల్ని అడగండి. మమ్మల్ని టచ్ అయినంత వరకు, మా మీద రుద్దనంత వరకు, మా తాలూకు సనాతన ధర్మానికి హాని చేయనంత వరకు మేము ఎవరి జోలికి పోము. ఎందుకంటే మా ధర్మం మాకు అది నేర్పలేదు. కానీ అనవసరంగా మా ఆచారాలు మా దేవుల్ని తీసుకెళ్ళి వాడుక చేసి మా మీద రుద్దాలని చెప్పి మా హిందువుల్ని సాయి ధర్మంలోకి మారుద్దామని చూశారనుకోండి, మా తాలూకు ప్రతిఘటన అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు ఏదో కేసులు వేసేస్తాము, ఇంకేదో చేసేస్తాము, ఏదో భయపెట్టేస్తాం అని అనుకోవద్దు. మేమేమి సాయి భక్తుల దగ్గరికి వెళ్ళి మీరు సాయిబాబాని పూజించొద్దు అని చెప్పట్లే, లేదా ఇంకెవరో ఎడారి మతాల వారి దగ్గరికి వెళ్ళి చెప్పట్లే. మేము మా సోదరులైన సోదరీమణులైన హిందువుల దగ్గరికి వెళ్ళి మేము చెప్తున్నాము. మా సోదరుల దగ్గరికి వెళ్ళడానికి ప్రపంచంలో ఉన్న ఏ శక్తి కూడా మమ్మల్ని ఆపలేదు. మేమేమిదో పాస్టర్లాగా వేరే మతాల వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నామా? వాళ్ళు ఏమంటున్నారు, మాకు మత ప్రచార హక్కు ఉందని అంటున్నారు. మరి మాకు లేదా? మేము వెళ్ళి మా హిందువులతో మేము మాట్లాడుకోవద్దా? మీరు ఇతర మతాల వారి దగ్గరికి వెళ్ళి ప్రలోభ పెట్టి మీరు మాట్లాడొచ్చా? కానీ మేము మాత్రం మా తాలూకు సోదరుల దగ్గరికి వెళ్ళి చెప్పడానికి మీరేమో ఆపేద్దామని చూస్తున్నారా? ప్రపంచంలో ఉన్న ఏ శక్తి కూడా దీన్ని ఆపలేదు, మా నుంచి తీసుకోలేదు. కనుక నేను హిందువులకు చెప్పేది ఏంటి అంటే, మీరు ఇది శాస్త్ర సమ్మతమా కాదా చూడండి. ఒక సాయిబుని తీసుకొచ్చి మన తాలూకు ధర్మంలో పెట్టడం అనేది శాస్త్ర సమ్మతం కాదు. లేదు మీరు సాయిబాబానే పూజిస్తాం అనుకుంటే మీరు పూజించుకోండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మా దేవుళ్ళని కానీ మా ఆచారాలను కానీ మా సాంప్రదాయాలను కానీ ఆ సాయిబు మతంతో కలపొద్దు. ఆ సాయిబు కాళ్ళ దగ్గర మా తాలూకు దేవుళ్ళని పెట్టొద్దు. ఆ ఆలయాల్లో మా తాలూకు దేవుళ్ళని పెట్టొద్దు. మీరు వేరేగా పూజించుకోండి, మేము మా తాలూకు దేవుళ్ళని పూజించుకుంటాం, పూజించుకొనివ్వండి. అంతే తప్పించి అనవసరంగా ఇలాంటి ప్రలోభ పట్టే పనులు చేస్తే మాత్రం మా ప్రతిఘటన చాలా తీవ్రంగా ఉంటుందని మరొకసారి అందరికీ చెప్పుకుంటూ అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్.